అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ముందు నుంచి హెచ్చరిస్తున్నట్టుగానే తమ పొరుగు దేశాలైనటువంటి మెక్సికో, కెనడాలతో పాటు చైనా పైన సుంకాల కొరడా హులిపించారు. దీర్ఘకాలిక మిత్ర దేశాలైన కెనడా, మెక్సికో నుంచి తాము దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై 25% చొప్పున, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధిస్తూ శనివారం కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. అమెరికాలోని ఫెంటానిల్ అక్రమ వలసలను అడ్డుకునేందుకే తాను ఈ చర్యకు ఉపక్రమించినట్టు ప్రకటించారు. మెక్సికో, కెనడా, చైనా అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి దేశాలు కావడం గమనార్హం. తాజా పరిణామం తొలికబడ్డ మెక్సికో, కెనడా ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. అమెరికా ఉత్పత్తులపై తాము 25% సుంకం విధించనున్నట్టు కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ప్రకటించారు. వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ ఉద్ఘాటించారు. అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలు ఫిర్యాదు చేస్తామని చైనా తెలిపింది. ట్రంప్ తాజా చర్యతో అక్రమ వలసలు ఫెంటానిల్ కంట్రోల్ అయిపోతాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంది. లేకపోతే జగన్ పాపం జనానికి శాపం అంటూ కడప సౌర విద్యుత్ ప్రాజెక్టుల PSAలు పెండింగ్ పెట్టిన ఫలితం ఇప్పుడు BCD GST పేరిట అదనపు మోత. జగన్ చేసిన పాపం జనానికి శాపం అవుతుంది. 2019లో ఆయన అధికారం చేపట్టిన వెంటనే అంతకుముందు ప్రభుత్వం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తాలూకు దుష్ప్రభావం విద్యుత్ సంస్థలను వదలలేదు. కడప సౌర విద్యుత్ పార్కులో ప్రతిపాదించిన 750 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను అప్పుడే కొనసాగించుంటే ప్రజలపై 2775 కోట్ల అదనపు భారం తగ్గి ఉండేది. అంతకుముందు ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందాలు జగన్ ప్రభుత్వం సమీక్ష పేరుతో రద్దు చేసింది. దానిపై కోర్టు కేసులు, విచారణల తర్వాత 2024 ఎన్నికలకు కొద్ది నెలల ముందు హడావిడిగా PPAలు కుదుర్చుకునేందుకు నిర్ణయం తీసుకుంది. ఈలోగా 4.5 ఏళ్ల జాప్యం జరిగింది. ఫలితంగా సౌర ప్రాజెక్టులపై కేంద్రం విధించిన కొత్త పన్నుల భారాలు భరించక తప్పని పరిస్థితి. విద్యుత్ టారిఫ్ పెంపుతో ఆ భారాన్ని ప్రజలే మోయాల్సి వస్తుంది. కడపలో ప్రతిపాదించిన సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఒప్పందం ప్రకారం 2020 జూన్ నాటికి పూర్తి కావాలి. మెగావాట్కి ఏడాదికి సగటున 2 మిలియన్ యూనిట్ల చొప్పున ఏడాదికి 1500 MUలు విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. ఒప్పందాలు కుదిరే నాటికి సౌర విద్యుత్ ప్రాజెక్టుల కోసం కొనుగోలు చేసే ఫలకాలపై బేసిక్ కస్టమ్ డ్యూటీని కేంద్రం మినహాయించింది. ఆ ఉత్తర్వులు 2023 మార్చి వరకు అమలయ్యాయి. ఆ తర్వాత నుండి దిగుమతి చేసుకునే సౌర ఫలకాలపై 40% BCD చెల్లించాలి. దీంతో యూనిట్కి అదనంగా 40 పైసలు భారం పడనుంది అంచనా. సౌర ప్యానెళ్ల కొనుగోలుపై GSTని కేంద్రం 5 నుంచి 12% పెంచింది. ఈ రూపేణా యూనిట్కి 12 పైసలు భారం పడబోతుంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ ₹2.5 చొప్పున దొరుకుతుంది. ఆ మేరకు సెకీ సంస్థతో PPAలని పునరుద్ధరించాలని 2023 నవంబర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి ధర ప్రకారం ఒప్పందం కుదుర్చుకునే సంస్థలతో సంప్రదింపులు జరపలేదు. అప్పటి ధర యూనిట్ ₹2.77 తీసుకోవాల్సి రావడం వల్ల యూనిట్కి అదనంగా 22 పైసలు భారం పడబోతుంది. మొత్తంగా కడపలో ఏర్పాటు చేసే ప్లాంట్లతో ఒప్పందం వల్ల యూనిట్కి 74 పైసలు చొప్పున భారం పడనుంది. ఏటా తీసుకునే 150 MUలకి 111 కోట్లు అదనంగా చెల్లించక తప్పని పరిస్థితి. PSAల వ్యవధిలో 25 ఏళ్లలో ఆ మొత్తం 2775 కోట్లు అవుతుంది. ఆ జాప్యం ఫలితమే అన్నటువంటిది. నిజంగా నీచాతి నీచమైన విశ్లేషణ, నీచాతి నీచమైనటువంటి జర్నలిజానికి సజీవ సాక్ష్యం. మొన్ననే ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, ₹2.49 జగన్ కరెంటుని ఆ రోజున సెకీతో ఒప్పందం చేసుకుంటే నానా కంగాళీ చేశారు, దుర్మార్గంగా రాసుకొచ్చారు. ఇప్పుడు ₹2.5 సహజమని రాస్తున్నారు. మొన్ననే కదా ₹2.49 తప్పు రాసింది. మరి అదేంటి లెక్క? ఇంకోటి, మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి సోలార్ సంబంధించింది ఎంత? 3.5-4.5 పెట్టి కొనుగోలు. మరి 2.5కే వస్తుంటే ఇప్పుడు ప్రభుత్వం 3.5-4.5కి ఎందుకు కొంటుంది? ఎలా కొంటుంది? అంతకుముందే ఆ రేంజ్లో కదా చంద్రబాబు గారు సంతకాలు పెట్టింది అప్పట్లో. అదే కదా అప్పుడు జగన్ మాట్లాడుకొచ్చింది. ఆనాడేమో అది తప్పే ఉంది అని మాట్లాడుకొచ్చారు. ఇంకోటి, అసలు ప్లాంటే ప్రారంభం కాని దాంతో ఒప్పందాలు, ప్లాంట్కి సంబంధించి అంటే ఒప్పందం కుదిరాక ప్లాంట్ పెడతారన్నమాట. ఇదేం లెక్క? ఇట్లాంటి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటిది. రెండవది ఏంటంటే, ఇక్కడ కరెంటుకి సంబంధించి భారం ఏదో వేయబోతున్నారు అనుకుంటా. దానికి ఇది కారణం అన్నటువంటిది. ప్రతి దానికి మరి చంద్రబాబు